కరీంనగర్లో. ఎందుకంటే ఈయన వ్యవహారం ఇదంతా చూసిన తర్వాత ఒకసారి గ్రౌండ్ రియాలిటీ ఏందని తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. గ్రౌండ్ రియాలిటీ ఏంది, కరీంనగర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఏదో పబ్లిక్ వాయిసే కాకుండా ఒక మాక్ పోల్ నిర్వహిద్దాం. మనం కరీంనగర్లో ఒక మాక్ పోల్ నిర్వహిద్దాం. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో. ఆ 7 కాన్స్టిట్యున్సీలో ఒక మాక్ పోల్ నిర్వహిద్దాం. మాక్ పోల్ నిర్వహించి ప్రజలు ఎవరి వైపు ఉన్నారో ఒక సీక్రెట్ ఓటింగ్ వేపిద్దాం. వేపించేసి ప్రజలందరికీ అది చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. తొందరలోనే చేస్తాను నేను ఆ విషయం. ఎందుకంటే ఇలాంటి లంగముచ్చట్లు చెప్పి ఆయన పోయినసారి ఎంపీ అయ్యిండు. ఉట్టిగా ఎమోషనల్గా ఉట్టి హిందుత్వం పేరు చెప్పుకొని ఎంపీ అయ్యిండు. ఇప్పటిదాకా పోనీ ఆ హిందువులకు చేసింది లేదు, ఏడైనా ఒక గుడి కట్టింది లేదు, ఒక బడి కట్టింది లేదు, ఆ హిందువులకు అక్కడికి వచ్చే ఏ పని చేసింది లేదు. పైకి వెళ్ళి ఈ బీజేపీ వాళ్ళు చేసేటువంటి తలతిక్కల పనులతోటి మెజారిటీగా నష్టపోయేది, మెజారిటీగా ఇబ్బందులు పడేది మళ్ళీ హిందువులే. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈసారి కరీంనగర్ నుంచి చాలా తెలివిగా ఒకసారి ప్రజలను మళ్ళొకసారి వాళ్ళ చైతన్యాన్ని, ప్రజలు ఎక్కడ మోసపోయారు అనేటువంటి చెప్తూ వాళ్ళకు చైతన్యం కల్పించాల్సినటువంటి అవసరం మనమే ఉంది. కాబట్టి తొందరలోనే మాక్ పోల్ నిర్వహిస్తా. కరీంనగర్లో 100% ప్రజలు ఏమనుకుంటారో ప్రతి నియోజకవర్గం నుంచి వీలైన ఎక్కువ శాంపిల్స్ తీసుకొని ఎవరికి ఈసారి మద్దతు ఉండబోతుంది అనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. బండి సంజయ్ అన్నకు మనం చిన్న గిఫ్ట్ ఇవ్వాల్సిందే, 100% ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆగేటట్టు లేదు.